హలో నమస్తే సత్ శ్రీ అకాల్ ఆదాబ్. నేను మీ శివ. వెల్కమ్ టు ట్రావెల్ ఎడిక్ట్ గాయస్. ఎర్లీ మార్నింగ్ నేనైతే 6:45కి లేచిన గాయస్. ఇప్పుడు 7:43 అవుతుంది. సో ఫ్రెష్ అప్ అయ్యేసి ఇప్పుడు మానసాదేవి టెంపుల్కి వెళ్తున్నాము. సో మానసాదేవి టెంపుల్ దర్శనం చేసుకుందాం మనం. ఇక్కడ మనకు రిక్షా తాత దొరికిండు. కానీ నిజంగా గాయస్ ఇక్కడ మీరు రూమ్స్ తీసుకుంటే రైల్వే స్టేషన్ దగ్గర తీసుకోండి. అండ్ దొరుకుతాయి, బట్ ఆటోలను నమ్ముకోకండి. ఆటోలను నమ్ముకోక ముంచుతారు. రూమ్స్ కొంచెం రైల్వే స్టేషన్ నుంచి ఎవరైనా వస్తే బయటికి చాలా రూమ్స్ దొరుకుతాయి మీకు బడ్జెట్లో. చూసుకోండి, మీరే సొంతంగా చూసుకోండి. వాడు ఆటో తీసుకెళ్తున్నాడు అనుకో బిస్కెట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకు లింకప్ ఉంటారు కాబట్టి చాలా ఆడతారు. సో 400-500 అయిపోయేది 1500-2000 ఆడతారు. చూసుకోండి గాయస్. అండ్ ఇక్కడ ఆటోలు కూడా సో గ్రూప్ ఉన్నప్పుడు తక్కువగా వస్తారు, సింగిల్ నెంబర్కి ఎక్కువ ఆడతారు. సో ఇట్లా రిక్షా తీసుకున్నాం అనుకో మనకు బడ్జెట్ అయిపోతుంది. వీళ్ళతో కూడా మంచిగా మనకు మాట్లాడవచ్చు. అండ్ మన వెహికల్స్ తీసుకుపోవడానికి అవాయిడ్ చేయండి గాయస్, ఎందుకంటే మస్తు ట్రాఫిక్ ఉంటుంది ఇందులో. ఇంకోటి ఏంటి, ఇక్కడ ఉన్న మ్యాక్స్ రిక్షాలు అండ్ ట్రామ్లు మొత్తము ఆ చిన్న ఆటోలు ఎలక్ట్రిక్ అన్నట్టు. అండ్ ఇవి ఇంకా మాన్యువల్ మన హ్యూమన్వి తెలిసిందేది. సో అందుకనే గైస్ కొంచెం మీ వెహికల్స్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ తిరిగి అనుకో కొంచెం మనకు సిటీ కూడా చూసినట్టు ఉంటుంది. మన బండ్లో కూర్చోం అనుకో కూర్చుంటాం పోతాం ఉరుకుతాం వస్తాం, మనకేం తెలియదు. సో ఇక్కడ లోకల్ వెహికల్స్ యూజ్ చేయడానికి ప్రిఫర్ చేయండి. నేనైతే నా బండి రూమ్ దగ్గరనే పెట్టి ఇక్కడ ఆటోలో వెళ్తున్నా, ఇలా రిక్షాలో వస్తున్నా చూశారు కదా. సో మీరు కూడా అట్లా ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి గాయస్. ఓం నమ శివాయ. మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళాక మాట్లాడుకుందాం. ఇప్పుడు చూడండి గాయస్, మానసాదేవి చండీదేవికి ఇప్పుడే నేను రెండింటి కలిపి ఒకటేసారి తీసుకున్న టికెట్ 444. మానసాదేవి టెంపుల్ నుంచి ఎంట్రీ ఇది 444. మానసాదేవి టెంపుల్ కాడికి వచ్చి 444 పెడితే మనం లోపడిపోతాము. చూడండి గాయస్, రూపే ఎక్కినాము. ఈ రూపేకి అండ్ చండీదేవి నుంచి మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ మానసాదేవి టెంపుల్కి తీసుకురావడానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అన్నట్టు. సో మొత్తం 444 రూపాయలు. ఇప్పుడైతే మనము రూపే ఎక్కినాం మానసాదేవి టెంపుల్ వెళ్ళడానికి. రివర్స్ వచ్చినాయి కొన్ని. మనద్ బి షూర్ అయింది చూడొచ్చు. వా మనద్ బి షూర్ అయింది. వందే భారత్ ట్రైన్ ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు అనుకుంటాం. మరి ఎక్కడ వరకు ఎగ్జాక్ట్ నాకే తెలీదు. ఆ కోతి చూడండి గాయస్ ఎట్లా వైర్ల మీద ఆటాడుతుంది. వాటికి ఉన్న స్టామినా అది చేతుల్లో ఉంటుంది. ఎంత హైట్స్ ఉంటుంది చూడండి గాయస్. హరిద్వార్ సగం కనిపిస్తుంది, మొత్తం నదీ జలాలు అన్నీ. మన బండి మీద అయితే మొత్తం తిరుగుతూనే ఉన్నాం కదా, ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేసాము. మన సైడ్ మళ్ళీ దొరకదు కదా ఎప్పుడోసారి వచ్చినప్పుడు. మనదైతే ఆగింది. అబ్బో కుదుపులు వేస్తున్నది మనదైతే ఆగింది. ఇప్పుడు దిగి మనం దర్శనం అనుకోదాం గాయస్. చూడండి గాయస్, మనం మానసాదేవి టెంపుల్ వచ్చేసినాము. ఎంత రష్ ఉంది ఇక్కడ. పైన కూడా మనం ఏదైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. పైన కూడా చాలా దొరుకుతాయి మనకు. సో పైన కూడా చాలా దొరుకుతాయి మనకు తీసుకోవడానికి. చూడండి ఎంతమంది ఉన్నారు. చూడండి ఎక్కడ లైన్ దర్శనానికి. నేనైతే లడ్డు తీసుకున్నా కిందనే. సో లడ్డు ప్రసాదం తీసుకున్నా. వెళ్ళే కదా కొంచెం జనం తక్కువనే ఉంటారు అనుకుంటున్నా. చూసాం ముందుకు పోయినాక. ఇక్కడైతే చాలా మోసాలు ఉంటాయి, చూసుకోండి. చాలా అంటే చాలా మోసాలు ఉంటాయి. సో మోసాలకు బలి కావద్దు. పైసలు అంటారు. సో జాగ్రత్త ఉండకపోతే బిస్కెట్ అవుతాం గాయస్. సో జై మానసాదేవి.
మన దర్శనం అయితే అయిపోయింది guys. ఇప్పుడు మనం చండీదేవి మాత టెంపుల్కి పోవాలి. సో ఇప్పుడు మళ్ళీ రోప్వేకి అయితే వచ్చినాము. మళ్ళీ రోప్వేకి మళ్ళీ చండీదేవి మాత టెంపుల్కి వస్తాం guys. ఇక్కడ వాష్రూమ్స్ కూడా దండిగా ఉన్నాయి. సో వాష్రూమ్ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓం మాతాజీ. మానసాదేవి టెంపుల్ దగ్గర కింద కూడా మనం కొనుక్కోవచ్చు guys. మనకి బ్యాగ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో ప్రైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మంచిగానే. ప్రైజెస్ కూడా హెవీగానే అవైలబుల్ ఉన్నాయి. హ్యాండిక్రాఫ్ట్స్ ఉన్నాయి ఇక్కడ, బాగున్నాయి. సో మనకు ముందుకు వెళ్తే ఇప్పుడు టెంపుల్ వాళ్ళది బస్సు ఉంటుంది, వెహికల్ ఉంటుంది. సో ఆ వెహికల్లో మనకు చండీదేవి తీసుకెళ్తారు. అక్కడ రూపే దర్శనం రూపేకి ఎక్కి మళ్ళీ దర్శనం అయిపోయినాక మళ్ళీ ఇక్కడ తీసుకెళ్తే మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ మనం 30 రూపాయలు బుక్ పెట్టుకొని మళ్ళీ మనం దుమ్ముకోవాలన్నట్టు. సో అది ఓం నమో చండీదేవి ఓం భవాని. మనం టెంపుల్ నుంచి ఇక్కడ వే అడిగితే వే ఉంటుంది, కొంచెం ముందుకు వస్తే వే ఉంటుంది గాయస్. అక్కడ అనుకో బస్సు వస్తుంది. బస్సు ఎక్కేసినాం ఇప్పుడే. సో బస్సు పోవాలి ఇప్పుడు. ఇంకో బస్సు కూడా రిటర్న్ వచ్చింది. ఈ బస్సు ఎక్కేసి ఇప్పుడు అందరం కలిసి చండీదేవికి పోతాం గాయస్. సో ఆంటీవే మాట్లాడుతున్నాం. మన బస్సు అయితే స్టార్ట్ అయింది గాయస్. వీఆర్ బ్యాక్ టు రోడ్ అగైన్. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ ఉంటుంది. సో టెంపుల్ నుంచి మనం 1 కిలోమీటర్ వచ్చేసాం ఆల్రెడీ. ఇప్పుడు 4 కిలోమీటర్స్ ఉంటుంది. టెంపుల్ నుంచి మానసాదేవి టెంపుల్ నుంచి 5 కిలోమీటర్స్ ఉంటుంది. సో నిజంగా ఇక్కడ చాలా అంటే చాలా రెట్లు వస్తుంది అసలు. ఎవరైనా ఓన్గా వచ్చే వాళ్ళు గుర్తుపెట్టుకోండి స్టాచ్యూని. సో ఈ నుంచి ముందుకు వెళ్ళి మానసాదేవి టెంపుల్, రైట్కి పోతే చండీదేవి టెంపుల్ గైస్. ఓన్గా వెళ్ళాలనుకుంటే మనము మన బైక్ పైన. చూడండి గైస్, ఆ పైన ఉంది చండీదేవి మాత అమ్మవారు. సో ఇక్కడ హరిద్వార్లో గంగా నది 2 పాయలుగా ఉంటుంది, 2-3 పాయలుగా ఉంటుంది. సో మనం అటు నుంచి సిటీ నుంచి సిటీకి తెలపక్క రావాలి చండీదేవి కోసము. మనం ఓన్ ట్రాన్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు ఈజీగా. సో కానీ ఓన్ ట్రాన్స్పోర్ట్ కంటే ఇక్కడ ఉన్నాయి లోకల్ వాడితే ఏంటంటే సో ఇంతమంది ఒకటేసారి వస్తే తక్కువ పొల్యూషన్ కదా గంతే. కానీ మనం ఓన్ ట్రాన్స్పోర్ట్ కూడా రావచ్చు. సో అవైలబిలిటీ ఉంది. ఓం చండీ మాత. భారత జెండా చూడండి ఎంత బాగా అవుతుందో, అక్కడ ఎంత బాగుతుందో భారత మాత జెండా. ఇండియన్ ఫ్లాగ్ చూస్తే భలే మజా వస్తుంది కదా. ఫైనల్గా అయితే వచ్చేసినాం కదా చండీదేవి టెంపుల్కి. ఇప్పుడు మనం రూపే ఎక్కాలి, రూపేకి దారి. సో చెక్కింగ్స్ మళ్ళీ మనం ఒత్తి పెట్టేస్తున్నారు. చెక్కింగ్స్ అయిపోయినాయి. సో రూపే కోసం క్యూ లైన్ కాసి ఇది. సో నేను కూడా ఇంత ముందుకు చండీదేవి టెంపుల్కి రాలేదు, మానసాదేవి టెంపుల్కి వచ్చిన లాస్ట్ టైము. సో ఈసారి చండీదేవి టెంపుల్కి. జై చండీదేవి జై భవాని. సో మనం రూపే స్టార్ట్ అయినాక మాట్లాడుకుందాం. రూపే అయితే ఎక్కేసినాం గాయస్. ఇప్పుడు పైన పోతున్నాము. ఇది కూడా సేమ్ వ్యూ లాగా ఉంది, సేమ్. సో మానసాదేవి టెంపుల్కి వస్తుంటే ఎలా ఉందో వ్యూ సేమ్ అలానే ఉంది. సో సేమ్ టు సేమ్, కొంచెం డిఫరెన్స్ ఈ బండలు అవి కొంచెం అని. మ్యాగ్ మొత్తం సేమ్ ఉంది, డిజైన్ అంతా. ఏదన్నా అయితే కూడా కింద నెట్స్ కూడా పెట్టారు గ్యాస్ నిజంగా అయితే కూడా. కానీ ఆ నెట్లు ఏం లాభం చెప్పండి. పెద్ద పెద్ద సీగులు తగులుతూ గాలి ఇట్లా ఉన్నాయి చూడండి గాయస్ బండలు. వాయమ్మ సీరియస్లీ ఇంత అట్లా ఉన్నాయి. ఒక్క నిమిషం డౌట్ వచ్చింది గ్యాస్, దర్శనానికి ఇటే నాకు కదా అని. సో ఇటే అందరు వెనక వస్తారు కదా, మనం వెళ్ళిపోతున్నాము. సో అమ్మా ఓం నమః శివాయ జై మాతాజీ. వారు రానట్టు ఇంకా వచ్చిన కూడా వెళ్ళిపోయినట్టు. మనం ఏమన్నట్టు ఎవ్వరు లేదు చూడండి అసలు. దాని నిర్మానుషంగా బాగా గ్రేట్ అనిపిస్తుంది. నేను చండీమా అబ్బా పైన ఉన్నారు, కింద ఏం లేరు. ఇందా మన దర్శనం అయితే అయిపోయింది గాయస్. అటు టెంపుల్ ఉంటుంది. అప్పుడు ఫోటో తీయొద్దు కాబట్టి తీయలేదు వీడియో. సో ముడుపులు కట్టిన చూడండి. ఎక్కడ పోయినా అదే మసాలు పైసలు.
ఫ్రీ అంటే మోసపోకండి, ఫ్రీ అనలో మస్తు ఉంది మజా. ఫ్రీ అంటే మనం బీ చేస్తారు, చాలా జాగ్రత్తగా ఉండాలి గాయస్. ఓం చండీమాత జై భవాని. అక్కడ చండీమాతను దర్శనం చేస్తున్నాక మనకు అన్నపూర్ణ మాత, భద్రకాళి మాత, కాలభైరవ్, హనుమంతులు వాళ్ళు ఉంటారు. వాళ్ళని కూడా దర్శనం చేసుకోండి లైన్గా. దర్శనం చేసుకుని కిందకి పోతే కింద ఇంకా షాపింగ్ మాల్ తెలిసిందే. ఏదైనా కొనాలనుకుంటే కూడా కొనవచ్చు ఇక్కడ. కానీ మస్తు మోసం ఉంది గాయస్ ఇక్కడ. బా ఏంది రూపాయికి 10 రూపాయలు ఇటు అమ్ముతారు, మనిషికో రెడీ చెప్తారు. సో చూసుకొని కొనండి గాయస్. వితౌట్ బార్గెనింగ్ మాత్రం బిస్కెట్ అవుతారు, చూసుకోండి. షాపింగ్ మాల్స్ ప్రతి ఫుడ్ కూడా అన్ని అవైలబిలిటీ కూడా ఉంది. సో ఏదైనా తినాలంటే కూడా తినొచ్చు గాయస్ మనము. సో సీదా మనం కిందికి పోతే రూమ్కి పోయి బండి కొంచెం క్లీన్ చేయించుకొని, వాటర్ వాషింగ్ చేయించుకొని మాత్రం స్టార్ట్ కావాలి గాయస్ మనము. మాత్రం 350 కిలోమీటర్లు ఉంటుంది కొట్టేజం. ఇలా ఓం నమః శివాయ, జై భవాని. మన రూపీ క్యాబిన్ ఎక్కిన గాయస్. సీరియస్లీ ఒక్కనే కూర్చున్నా, ఎవ్వరు లేరు, మొత్తం మనమే చూడొచ్చు. ఈ పక్క ఎవ్వరు లేడు, మనమే. సూపర్. ఒక్కనే కూర్చున్నా గాయస్. మనకు ఒక్కరికి ఒకటి ఉంది. సో ఓకే, ఒక్కని పోవడం కూడా చాలా భయంగా ఉంది గాయస్ నాకైతే, సీరియస్గా. సో ఓకే కానీ ఇక్కడ చాలా కోతులు ఉన్నాయి. సో మీ సామాన్లు జాగ్రత్తగా పెట్టుకోకపోతే కోతుల పాలవుతాయి గ్యాస్. పెద్ద పెద్ద బ్యాగులు అయినా సరే, ఏవైనా సరే. సో ప్రసాదాలు ఏదన్నా అంటే చిన్న ప్రసాదాలు మాత్రమే పట్టుకోండి, ఏ బ్యాగులు తెచ్చుకోకండి. హ్యాండ్ బ్యాగులు చాలా మందివి గుంజి పడేసినాయి, తెగిపోయినాయి బ్యాగులు పాపము. సో 2-3 బ్యాగులు కూడా తీసుకపోయినాయి కోతులు. సో అది మనసులో పెట్టుకోండి. ఎస్పెషల్లీ చండీదేవి టెంపుల్ వచ్చినప్పుడు మాత్రం బ్యాగులు మాత్రం మీ వెహికల్లోనే పెట్టడానికి ప్రయత్నించండి, తీసుకురాకండి. సో బయటికి మాత్రం తీసుకురాకండి. సో మనం ఇప్పుడు మీకు రూమ్ దగ్గరికి అయినాక ప్యాకింగ్ చేసుకొని బైక్ మీద కలుసుకుందాం గాయస్. ఓకే, వెల్కమ్ బ్యాక్ గాయస్. నేనైతే రూమ్కి వచ్చిన రెడీ అయినా. మస్తు ఉడకపోస్తుంది, ఇట్లా చెమటలు అయితే నీళ్ళు దిగినట్టు దింపుతున్నాయి నాకు. సో మనం కొంచెం హైవే ఎక్కితే కొంచెం బాడీ చల్లగా అయిపోతుంది. చాలా అంటే చాలా వేడి ఉంది హరిద్వార్లో. సో నేను అన్ఎక్స్పెక్టెడ్ ఇంత వేడి ఎప్పుడు చూడలేదు. చాలా అంటే చాలా వేడి ఉంది, ఉబ్బుతుంది నాకు శరీరం. ఆల్మోస్ట్ షర్ట్ అంతా పచ్చిగా అయిపోయింది. హరిద్వార్లో ట్రాఫిక్ కూడా చాలా ఉంది గాయస్. మనం ఇప్పుడు మథుర 350 కిలోమీటర్లు. సో 350 వెళ్ళిపోదామని ప్లాన్ నాది. మధ్యలో ఒకసారి జరగచ్చు, ఏమన్నా ఛాన్స్ వస్తే బండిని అడిగితాము. బండి అయితే చాలా గంధ అయింది, మన్ను పట్టింది. ఈడనేమో కుదరలేదు ఎక్కడ నాకు. అది ఎవరిని అడిగినా ఇక్కడ నుంచి అక్కడ అంటారు, అక్కడ క్లియర్గా తెలుసు కదా. సరే ఓకే, పొద్దుంటే కూడా దొరుకుతాయి కదా. అక్కడ లంచ్ చేసే టైంలో ఆగి వీళ్ళు ఎవరు వీళ్ళు బాగా అంటారు. మన దిక్కు చూసుకుంటే ఇంకెవరో పిలుస్తారు వీళ్ళు. ఒకరి దిక్కు చూసుకుంటే ఇంకొని పిలుస్తారు. నన్ను ఏమో ట్రాఫిక్ చేయడం అని నేను పర్సన్ అయినా. ఇంకా మనం ఇంకా నెక్స్ట్ వీక్ వస్తే కదా ఇంకా చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది. అసలు బండి ఇట్లా కదలదు, బండి ఇట్లా కదలడం కూడా కదలదు, అంత ట్రాఫిక్ ఉంటుంది. లాస్ట్ టైము ట్రైన్ వచ్చి ఆడ పడ్డది, నేను మా దోశ ఈ నుంచి ఉరికినాము. సారీ షిట్ గాయ్స్. ముందుకు వచ్చేసా, రైట్ మళ్ళా ముందుకు వచ్చేసా. యాక్చువల్లీ ఈ స్టాచ్యూ నుంచి రైట్ మళ్ళాల్సిందని ముందుకు వచ్చేసిన. ఇప్పుడు రైట్కి అసలు లెఫ్ట్ అయింది. స్టేషన్ నుంచి కొంచెం ముందుకు వచ్చి ఈ స్టాచ్యూ లెఫ్ట్ మళ్ళీ అనుకో సీదా రోడ్ ఎక్కుతాం గాయస్ మనము. అసలు మస్తు గర్మీ ఉంది గాయస్.
బండికి తాళ్ళు కట్టగలనే చేతులతో బాగా నొప్పి పెట్టినాయి. 30 minutes దానికి పట్టింది. గుంజి గుంజి చేతులు పెట్టుకొని పాపం ఇంకా హోటల్ ఆయన వచ్చిండు. హోటల్ ఆయన కొన్ని గుంజి పెట్టిన నాకు బ్రిడ్జ్ నుంచి రైడ్ తీసుకున్నాం అనుకో హైవే మీద పడతాం మనము. ఓం నమ శివ. సారీ గాయస్, నిన్న గంగాహారతి చూపలేకపోయినా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా గంగాహారతి చూసాం గాయస్. ఇది 2 సార్లు గంగాహారతి మిస్ అవుతున్నా. అదేందేమో రాసి పెట్టినట్టుంది. నెక్స్ట్ టైం అన్నా మనం గంగాహారతి తీసుకున్నాం గాయస్. మనం పోతూ నడుపుతున్నట్టుంది గాయస్. అసలు నిజంగా మన తెలంగాణలో బండి నడుపుతున్నట్టుంది. ఎందుకంటే పంట పొలాలు అంతా అసలు వేరేలాగా అనిపిస్తుంది. మస్తుంది నిజంగా. వాళ్ళన్న ఆపూర్ వచ్చినట్టు కొడుతుంది నాకు నిజంగా అనుకుంటా. కానీ మస్తు అనిపించింది గాయస్. రూట్ అయితే వచ్చిన రూట్ అప్పటి నుంచి మస్తు అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది రోడ్. కానీ ఎవరన్నా యూపీ ట్రిప్ వస్తే గాయస్ నిజంగా ఉత్తరప్రదేశ్ చాలా జాగ్రత్తగా, ఎంత అసలు లోకల్ వాళ్ళు అయితే ఎంత ఎట్టిగా నడుపుతారు. ఊర్లు వచ్చినప్పుడు ఏదైనా విలేజెస్ ఊర్లు వచ్చినప్పుడు చాలా ఎట్టికి నడుపుతారు. చాలా డేంజరస్గా ఇట్లా బైకులు కూడా ఎదురుగా తీసుకొచ్చినట్టే వస్తారు అంతే. ఇంకా నేను ఇందాక 2 బైకులు తెచ్చి ఎదురుగా తీసుకుని వస్తాను, తీసుకొని ముంగలు ఆపేసి వస్తుంది. ఇంకేం చేస్తాం? ఇంకా అంతకు మించి మనం జవడం పడడానికి రాదు, మన ప్లేస్ కాదు, తిట్టడానికి రాదు. అంత పెంట తీసుకొని ముంగలు ఆపినంతే. నేను వాళ్ళే సైడ్ తీసుకొని పోయి చాలా రెక్లెస్గా నడుపుతారు గాయస్. అసలు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా లేకపోతే జారిపోతాం కిందికి. సో జాగ్రత్త అనేది చాలా ఇంపార్టెంట్ గాయస్ యూపీలో. చాలా అంటే గాయస్ టైం వచ్చేసి 6:49 అవుతుంది. సో ఇంకా మనకు మథుర 45 kilometers ఉంది. అండ్ నేను యమునా నుంచి పోతలేను, యమునా ఎక్స్ప్రెస్ వే నుంచి పోతాను, కింద నుంచి పోతున్నాను చెప్పినా కదా. ఇప్పుడు సీదా పోయి బృందావనం దగ్గర ఆగుదాము. బృందావనానికి దగ్గర ఆగి సో పొద్దున ఎర్లీ మార్నింగ్ మనం బృందావనం ఎన్ని గంటలకు తెలిసి అంత జల్దీ దర్శనం చేసుకొని అక్కడ నుంచి మనము ఇక్కడికి వెళ్దాం గాయస్. మథురా టెంపుల్కి వెళ్దాం. అక్కడ నుంచి 4-5 kilometers ఉంటుంది. ఆగ్రా టు సీదా ఇంకా కిందికి. సో ఈరోజు ఇప్పటికైతే దగ్గర 300 kilometers కొట్టేసిన మధ్యాహ్నం నుంచి అరౌండ్ 11 నుంచి. సో పోదాం. యాక్చువల్లీ గాయస్ ఈ రోడ్లో బండి నడుపుతుంటే మొత్తం ఆవులు, పొలాలు, గడ్డి వాసనని మొత్తము చాలా మంచిగా అనిపిస్తుంది వాసన. అబ్బా వాళ్ళ ప్రశాంతంగా అసలు మంచి అంటే మథుర దగ్గరకు వచ్చిన మన ఒక పాజిటివ్ వైబ్స్ అనేది కనిపిస్తున్నాయి నాకు.
ఎక్కడ చూసిన ఆవులు, ఎద్దులు, గడ్డి వాములు. చీకట్లో కూడా ఊళ్ళలో కొంచెం మీకు కెమెరాలో కనిపిస్తలేదు, కానీ కెమెరాలు ఎందుకంటే మన లైన్స్ పెద్దవి కదా, కొంచెం మంచిగా కనిపిస్తున్నాయి. మొత్తం మంచిగా అనిపిస్తుంది నాకైతే. స్మెల్ ఇంకా హైలైట్, మరి మంచిగా స్మెల్. పల్లెటూరులో ఏదో మా ఊర్లో ఉన్నట్టు మంచిగా అనిపిస్తుంది నాకైతే స్మెల్.